హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈ రోజు నుంచి ఈ జనవరి మంత్ మొత్తం మనం ఎవ్రీ వెడ్నెస్డే పెళ్లి చూపులకి వెళ్ళిపోతున్నాం. ఏంటి నా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఛానల్లో పెళ్లి చూపులు అంటున్నారు అనుకున్నారా? లెట్ మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఆడపిల్ల తరపున పెళ్లి చూపులకి వెళ్తున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయికి ఎంత ఆస్తున్నది, ఎంత అప్పులు ఉన్నాయని చెక్ చేస్తారు కదా. సెకండ్, ఆ అబ్బాయి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, సంపాదిస్తున్న దాంట్లో ఎంత ఖర్చు చేసేస్తున్నాడు, ఖర్చు చేయగా ఎంత మిగులుతుంది, ఏమైనా మిగులుతున్నాడు లేదో కూడా చెక్ చేస్తారు, రైట్? థర్డ్, వీళ్ళు ఏదైతే నెంబర్స్ చెప్తున్నారో, ఇన్కమ్ ఇంత వస్తుంది అని చెప్పి, ఆస్తులు ఇంత ఉన్నాయని చెప్పి, ఏవైతే నెంబర్స్ చెప్తున్నారో ఆ నెంబర్స్ రియలా కాదా కూడా చెక్ చేస్తారు కదా. నో, మనం ఈ పెళ్లి చూపుల ఎగ్జాంపుల్లోని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెళ్లి కొడుకు మీరు రీసెర్చ్ చేసే కంపెనీ అనుకున్నారనుకోండి. అండ్ ఆ పెళ్లి కూతురు ఎవరంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు పెళ్లి కూతురు అనుకున్నట్టయితే, మన ఈ ప్రాసెస్లోని మీరు ఆస్తులు అప్పులు చెక్ చేసే ప్రాసెస్ని బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ అనుకున్నట్టయితే, సెకండ్ ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఏమైనా మిగులుతున్నారు లేదా చెక్ చేసే ప్రాసెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనుకున్నట్టయితే, రియల్గా ఆ నెంబర్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అనుకోవచ్చు అనమాట. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్ని పెళ్లి చూపులతో ఎందుకు కంపేర్ చేశానంటే, మనం ఏదైతే నేర్చుకోబోతున్నాం ఈ మంత్లోని, ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియాలని చెప్పి పెళ్లి చూపులతో కంపేర్ చేశాను. మన ఆడపిల్ల ఎవరైతే ఉంటారో మన ఆడపిల్లని ఎవరికి పడితే వాళ్ళకి తెలుసుకోకుండా ఇచ్చేయలేం కదా. సిమిలర్లీ మన దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయి, ఈ డబ్బుల్ని మనం ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో వితౌట్ అండర్స్టాండింగ్ కంప్లీట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేయలేం కదా. సో అందు గురించి అని చెప్పి పెళ్లి చూపుల ఎగ్జాంపుల్తో మీకు చెప్పాను. ఎవరైనా ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే యూ హ్యావ్ టు బేర్ విత్ మీ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. నా ఛానల్ చూసే పీపుల్ ఎవరైతే ఉంటారో నాలాంటి కామన్ మ్యాన్స్ అన్నమాట. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం ఏదో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కనెక్ట్ అవుతుందని చెప్పి ఈ ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ఈ పెళ్లి చూపుల్లోని ఫస్ట్ ఆస్తులు అప్పులు చెక్ చేసే ప్రాసెస్ అదేనండి. బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్తో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ గైస్. ఎందుకంటే లాస్ట్ వీక్ మన ఈ వీడియోలోనే ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, 5,000 లైక్స్ అండ్ 1,000 షేర్స్. ఇవి వచ్చిన తర్వాత ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వీడియో అప్లోడ్ అవుతుందని చెప్పి యాక్చువల్లీ ఆ టార్గెట్ నేను 1 వీక్ అని పెడితే 1 డే అంటే ఫస్ట్ డేలోనే మన టార్గెట్ని అప్పర్ సర్క్యూట్ కొట్టేసాం. యాజ్ ఆన్ డే చూసినట్టయితే ఆ వీడియోకి 10,000 ప్లస్ లైక్స్ వచ్చాయి, 1,700 ప్లస్ షేర్స్ వచ్చాయి. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఈ వీడియో కూడా నేను సేమ్ టార్గెట్ ఉంచుతున్నాను, టార్గెట్ పెంచట్లేదు. 5,000 లైక్స్ అండ్ 1,000 షేర్స్ ఇవి అయిపోగానే ఈ టార్గెట్ అచీవ్ చేయగానే ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వీడియోని వెంటనే అప్లోడ్ చేసేస్తాను. అండ్ నౌ కమింగ్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా మనం ముందుగా బ్యాలెన్స్ షీట్ని ఎలా రీచ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలి, థర్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలి, ఈ 3 ఎలా రీచ్ చేయాలి స్టేట్మెంట్స్ అనేది నేర్చుకున్న తర్వాత ఈ 3 స్టేట్మెంట్ని కంబైన్ చేసి ఒక కంపెనీ యొక్క కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది కూడా నేర్చుకుందాం. ముందుగా మనం ఈ 3 స్టేట్మెంట్లు ఎలా రీచ్ చేయాలన్నది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అండ్ అలాగే మనం ఏదైనా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనలైజ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఆ కంపెనీ ఏదో ఒక ఫ్రాడ్ చేస్తుంది అని చెప్పి ఆ ఫ్రాడ్ని కనిపెట్టడానికి మనం చెక్ చేస్తున్నాం అన్న మైండ్ సెట్తో మనం అనలైజ్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడే మనం బెటర్గా చేయగలం. మనం ఒకవేళ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్నాం, లేకపోతే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ బాగుంటాయి, ఆ కంపెనీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పి మనం మైండ్లో ప్రిపేర్ చేసుకుని మనం ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనలైజ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఆ కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయమాట. ఎందుకంటే బికాస్ మనకి ఆ బయాస్, కన్ఫర్మేషన్ బయాస్ ఏదైతే ఉంటుందో అది మన యాక్చువల్లీ అనాలిసిస్ ప్రాసెస్ని ఓవర్కమ్ చేసేస్తుంది. సో అందు గురించి అని చెప్పి మీరు ఏదైనా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనలైజ్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఆ కంపెనీ ఏదో ఒక ఫ్రాడ్ చేస్తుంది, సో నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాను లేదా అన్న చెక్ చేసేటట్టు ఉన్నట్టయితే వీ విల్ డూ బెటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అని గుర్తుంచుకోండి. మనం ఏదైనా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని అనలైజ్ చేసేటప్పుడు మనకు మేజర్గా 3 విషయాలు తెలుస్తాయి. ఒకటే కంపెనీ యొక్క సాల్వెన్సీ, అంటే ఆ కంపెనీకి ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని ఈ కంపెనీ తీర్చగలుగుతుందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. సెకండ్, ఆ కంపెనీ యొక్క లిక్విడిటీ కండిషన్. బేసికల్లీ ఆ కంపెనీకి షార్ట్ టర్మ్లో ఏవైతే ఎక్స్పెన్స్లు వస్తాయో ఆ ఎక్స్పెన్స్లకి మేనేజ్ చేసేంత లిక్విడిటీ ఉన్నదా లేదా. ఒకవేళ అన్సర్టెన్ ఈవెంట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లు అవి వచ్చినప్పుడు కూడా వాళ్ళు షార్ట్ టర్మ్లో ఏవైతే ఎక్స్పెన్స్లు ఉంటాయో ఆ ఎక్స్పెన్స్ని ఈ కంపెనీ మీట్ అవ్వగలదా లేదా, లిక్విడిటీ పొజిషన్ బాగుందా లేదా అన్నది అర్థమవుతుంది. థర్డ్, ఒకవేళ ఆ కంపెనీ క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చినట్టయితే యాజ్ ఏ షేర్ హోల్డర్ మనకు ఆ కంపెనీ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా రావా అన్నది మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడం ద్వారా మనకు అర్థమవుతాయి మేజర్గా. నెక్స్ట్ మనం ఏదైనా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేసేటప్పుడు 3 పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. ఒకటి, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఏవైతే అసెట్స్ కనబడుతుంటాయో, ఎస్పెషల్లీ ఫిజికల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ ఏవైతే కనపడతాయో ఆ టాంజిబుల్ అసెట్స్ యొక్క వాల్యూ బుక్లో ఉన్న దానికన్నా మార్కెట్లో ర్యాపిడ్గా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్.
లెట్స్ సే ఏదైనా కంపెనీ హైటెక్ సిటీలో 25 years బ్యాక్ సొంత ఆఫీస్ ఓపెన్ చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అయింది అనుకుందాం. సో ఆ సొంత ఆఫీస్ యొక్క వాల్యూ ఈ 25 years తర్వాత ₹1,00,00,000 ఉంటుందా? ఉండదు కదా. దాని వాల్యూ బాగా పెరిగి ఉంటుంది కదా. బట్ కానీ బ్యాలెన్స్ షీట్లో వాళ్ళ అసెట్ వాల్యూ ఏదైతే కొన్నారో కొన్న వాల్యూ చూపిస్తుంటారు అనమాట. మార్కెట్ వాల్యూని ఇంక్లూడ్ చేయరు. సో ఫిజికల్ అసెట్స్ యొక్క వాల్యూ బాగా పెరిగి ఉండొచ్చు అని గుర్తుంచుకోండి. సెకండ్, బ్యాలెన్స్ షీట్లో నెంబర్స్ ఏవైతే మనం చూస్తామో దట్ ఈస్ యాజ్ ఆన్ డేట్ అని గుర్తుంచుకోండి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనాలిసిస్ కోసం ఏదైనా కంపెనీ మీకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను కదా. ఆ బ్యాలెన్స్ షీట్ లెట్స్ సే 31st March 2020 అనుకోండి. సో అప్పుడు వరకు అన్నమాట. 31st March 2020 తర్వాత ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఏవైతే అప్పులు ఉంటాయో అప్పులను ఆ కంపెనీ తీర్చుండొచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటే ఆస్తులు కొన్ని అమ్ముండొచ్చు. సో ఇవన్నీ జరిగి ఉండొచ్చు అని మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈజ్ యాజ్ ఆన్ డేట్. సో ఆ డేట్ వరకే, ఆ బ్యాలెన్స్ షీట్లో డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ వరకు అని గుర్తుంచుకోండి. థర్డ్, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఎన్బిఎఫ్సిలది బ్యాంకులది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చూడబోతున్నామో ఆ ప్రాసెస్లో ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్, కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. సో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిలో ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని చూసినట్టయితే మీరు బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిలో ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా అనలైజ్ చేయాలన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. నా మీకు ఏదైనా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని ప్రాక్టికల్గా తీసుకుని స్టెప్ బై స్టెప్ బ్యాలెన్స్ షీట్ని ఎలా రీచ్ చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీనర్ని ఓపెన్ చేసి ఉంచాను. లెట్ మీ టైప్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లార్జెస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్టయితే కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ ఫైనాన్షియల్ 2020 మీద క్లిక్ చేయండి. మీకు యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్లో మీరు బ్యాలెన్స్ షీట్ అని సెర్చ్ చేశారనుకోండి, బ్యాలెన్స్ షీట్ పేజ్కి వచ్చేస్తారన్నమాట. ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది. ఈ బ్యాలెన్స్ షీట్ని ఎలా స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో మనకి మేజర్గా 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి లయబిలిటీస్, సెకండ్ అసెట్స్. ఈ లయబిలిటీస్ అంటే ఏంటంటే కంపెనీ ఏవైతే డబ్బుల్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందో అవి లయబిలిటీస్ అన్నమాట. అదే అసెట్స్ అంటే కంపెనీ యొక్క ఆస్తులు. సో లయబిలిటీస్ ఏంటంటే మనకి ఏం చెప్తుంది అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్, అంటే ఆ కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనకి లయబిలిటీస్ సెక్షన్లో తెలుస్తుంది. అండ్ అసెట్ సెక్షన్లో ఆ కంపెనీ ఆ డబ్బుల్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తుంది అన్నది అర్థమవుతుంది అన్నమాట. అండ్ బ్యాలెన్స్ షీట్ పేరే బ్యాలెన్స్ షీట్ కదా. సో అసెట్స్ లయబిలిటీస్ రెండు మ్యాచ్ అవుతూ ఉండాలి. లైక్ మీరు ఇక్కడ చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక లయబిలిటీస్ ఇక్కడ చూడండి 9,68,912 crores కనబడుతుంది కదా. సిమిలర్లీ మన అసెట్స్ లోకి వచ్చాయనుకోండి, అసెట్స్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట, 9,68,912 crores. సో బ్యాలెన్స్ షీట్ లోని బోత్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆల్వేస్ మ్యాచ్ అవుతూ ఉండాలనేది గుర్తుంచుకోండి. మనం ముందుగా మన అనాలిసిస్ లయబిలిటీస్ తో స్టార్ట్ చేద్దాం. లయబిలిటీస్ లో మనకు ముందుగా కనబడేది ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ లయబిలిటీస్ లో చూడగానే చాలా మందికి డౌట్ వస్తుంది. బేసికల్ మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో మన కంపెనీ యొక్క ప్రమోటర్స్ కదా, మనం ఈక్విటీ ఏదైతే ఇస్తామో ఆ ఈక్విటీ లయబిలిటీలో ఎందుకు వస్తుంది అని చెప్పి డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, కంపెనీ అండ్ ప్రమోటర్స్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అని గుర్తుంచుకోండి. కంపెనీ పని ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో ప్రమోటర్స్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆ కంపెనీ ఎప్పటికైనా డబ్బులు ఇవ్వాలన్నమాట. సో అందు గురించి అని చెప్పి ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు కలెక్ట్ చేస్తుంది, ఏదైనా ఈక్విటీ రూపంలో కానీ డెట్ రూపంలో కానీ ఏదైనా కూడా కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని గుర్తుంచుకోండి. అందుకనే మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ లయబిలిటీస్ లో కనబడుతుంది. ఎవరికైతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే తెలియదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్, కంపెనీలో ప్రమోటర్స్ ఏవైతే డబ్బుల్ని ఈక్విటీ రూపంలో ఇన్ఫ్యూజ్ చేసి ఉంటారో దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు అనమాట. ప్రమోటర్స్ ఇన్ఫ్యూజ్ చేసే మనీ ఏంటి ఇది కూడా తెలియనట్టయితే నేను ABCD సిరీస్ లో ఆల్రెడీ డీటెయిల్ గా ఫస్ట్ పార్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అది చూసినట్టయితే మీకు ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి డీటెయిల్ గా అర్థమైపోద్ది. మరి అదర్ ఈక్విటీ అంటే ఏంటి? బేసికలీ కంపెనీ ఏదైతే ప్రాఫిట్ ని ఎవ్రీ ఇయర్ సంపాదిస్తుందో ఆ సంపాదించే ప్రాఫిట్ మొత్తం డివిడెండ్ రూపంలో పే చేసేది కదా, అందులో నుంచి కొంచెం పార్ట్ ని డివిడెండ్ రూపంలో పే చేస్తారు. సో ఆ డివిడెండ్ రూపంలో పే చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారన్నమాట. ఆ రిటైన్డ్ ఎర్నింగ్స్ కూడా అదర్ ఈక్విటీలోకి వస్తుంది. ప్లస్ అలాగే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, మనం IPOకి వచ్చినప్పుడు కొన్నిసార్లు 100 రూపీస్ 1000 రూపీస్ ఎలా ఉంటాయి కదా, మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో ఆ ప్రీమియం పే చేసేది కూడా మనకి అదర్ ఈక్విటీలోకి వస్తుంది అన్నమాట. సో ఈ రెండు పారామీటర్లు మనం కలిపినట్టయితే కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ ఏంటనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ టోటల్ ఈక్విటీ నెంబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లయబిలిటీస్ లో నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ అని ఉంటాయి అన్నమాట. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటంటే ఏవైతే లయబిలిటీస్ 1 year అండ్ అబోవ్ ఉంటాయో, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు లోన్లు ఉంటాయి కదా, లెట్స్ సే మనం పర్సనల్ సిచ్యువేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఇండివిజువల్ హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, హోమ్ లోన్ 1 year లోపల తీర్చేది ఉంటుంది కదా, లాంగ్ టర్మ్ లోన్ ఉంటుంది కదా. సో అలాంటి లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని నాన్ కరెంట్ లయబిలిటీస్ సెక్షన్ లోకి వస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ కొన్నానుకో లేకపోతే ల్యాప్టాప్ కొన్నానుకో ఈ లోన్ తీసుకున్నారనుకోండి, ఇవి 6 months 8 months లెస్ దాన్ 1 year ఉంటాయి కదా, లెస్ దాన్ 1 year ఉండే లయబిలిటీస్ అని
కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి అన్నమాట. ముందుగా మనం నాన్ కరెంట్ లయబిలిటీస్లోని ఇక్కడ బారోయింగ్స్ అని కనబడుతుంది కదా. ఈ బారోయింగ్స్ అంటే ఏంటంటే కంపెనీ ఏవైతే లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటుందో ఆ లాంగ్ టర్మ్ లోన్స్ అని మనకి ఇక్కడ బారోయింగ్స్లో కనబడతాయి అన్నమాట. ఈ కంపెనీ ఏదైతే లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్నదో ఆ లాంగ్ టర్మ్ లోన్స్ ఏ ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్నదో మనకి ఎలా తెలుస్తుంది? సింపుల్ థింగ్, ఇక్కడ మీకు 15 అని కనబడుతుంది కదా, దీన్ని నోట్స్ అంటారు అనమాట. ఈ నోట్స్ అండ్ స్కెడ్యూల్స్లోని నోట్స్లో 15th పాయింట్కి వెళ్ళినట్టయితే మనకి అది తెలుస్తుంది అనమాట. లెట్ మీ టేక్ యూ దేర్. మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక యాన్యువల్ రిపోర్ట్లోని బ్యాలెన్స్ షీట్ దగ్గర నుంచి కొంచెం కిందకి ట్రాక్ చేసాం అనుకోండి, మనకి నోట్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఈ నోట్స్ సెక్షన్లోని ఇందాక నేను చెప్పిన విధంగా ఈచ్ పాయింట్స్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 అని 2 అని. సో ఆ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని పక్కన నోట్స్లో మనకి ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళినట్టయితే దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. మనం 15th నెంబర్ గురించి మాట్లాడుకున్నాం కదా. లెట్ మీ టేక్ యూ టు ద 15th నోట్ పాయింట్. మనం ఈ 15th పాయింట్లోకి వచ్చాం నోట్ సెక్షన్లోని. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట కంపెనీ ఏ ఇంట్రెస్ట్ రేట్లకి లోన్స్ తీసుకున్నది, అవి మెచ్యూరిటీస్ ఎప్పుడు ఉన్నాయి, అందులో సెక్యూర్డ్ లోన్స్ ఏవి, అన్సెక్యూర్డ్ లోన్స్ ఏవి, ఇవన్నీ మెచ్యూరిటీ ప్రొఫైల్, ఈచ్ ఇంట్రెస్ట్ రేట్ ఒక మెచ్యూరిటీ ప్రొఫైల్ ఎంత ఉన్నది, ఇవన్నీ మీకు డీటెయిల్స్ క్లియర్గా దొరికేస్తాయి అన్నమాట. సో మీకు బ్యాలెన్స్ షీట్లో ఏదైనా పాయింట్ మీద డీటెయిల్ రిపోర్ట్ కావాలనుకోండి, ఆ నోట్స్లో ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టయితే మీకు డీటెయిల్స్ అన్ని దొరికేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అని కనబడుతుంది కదా. ఈ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అంటే ఏంటంటే బేసికలీ మనకు బారోయింగ్స్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అని ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అంటే లోన్స్ కాకుండా ఏవైతే కంపెనీ పే చేయాల్సి ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పే చేయాల్సిన చిన్న చిన్నవి ఉంటే అవన్నీ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్లోకి వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రొవిజన్స్ అని కనబడుతున్నాయి కదా. ఈ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే బేసికలీ కంపెనీస్ ప్రొడక్ట్లు తయారు చేసినప్పుడు వాళ్ళు వారంటీలు ఇస్తుంటారు, ఇవన్నీ ఇస్తుంటారు కదా. సో ఆ ప్రొడక్ట్ రిపేర్కి వస్తుందో రాదో తెలియదు. సో రిపేర్కి వచ్చినట్టయితే దాని గురించి సర్టెన్ ఎక్స్పెన్స్ ఏదైతే స్పెండ్ చేయాల్సి ఉంటుందో వాటి కోసం చెప్పి కొంచెం పార్ట్ని ప్రొవిజన్స్ రూపంలో పెడుతుంటారు అన్నమాట. సో లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి అన్నమాట. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంటే లాంగ్ టర్మ్ పే చేయాల్సిన 1 year అండ్ అబోవ్ ఏదైతే ట్యాక్స్ రూపంలో పే చేయాల్సిన అమౌంట్ ఉంటుందో అది డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీలోకి వస్తుంది. అండ్ అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే మిగిలిన ఇంకేమైనా చిల్లర ఎక్స్పెన్సెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి మనం పే చేయాల్సిన లీవ్ అండ్ క్యాష్మెంట్లు కానీ లేకపోతే గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్లో పే చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ సెక్షన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. కరెంట్ లయబిలిటీస్ విషయంకి వచ్చినట్టయితే నేను ముందుగా చెప్పినట్టు ఏదైతే 1 year లోపల తీర్చాల్సిన లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి కరెంట్ లయబిలిటీస్ సెక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇందులో ముందుగా చూస్తున్నట్టయితే ఇక్కడ బారోయింగ్స్ అని కనబడుతుంది కదా. ఈ బారోయింగ్స్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అన్నమాట. అంటే 1 year లోపల తీర్చాల్సిన లోన్స్ ఏవైతే ఉంటాయి, లైక్ 60-day లోన్స్ కానీ 90-day లోన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ట్రేడ్ పేయబుల్స్ అని కనబడుతుంది కదా. ఈ ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్లో మనం తీసుకున్నాం అనుకోండి, జియో వస్తుంది, రిలయన్స్ రిఫైనరీస్ వస్తుంది, అలాగే రిలయన్స్ రీటైల్ వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్లోని వాళ్ళు ఏవైతే క్లోత్స్ ఒక కంపెనీ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తుంటారు కదా, బ్రాండెడ్ కంపెనీస్ నుంచి ప్రొక్యూర్ చేస్తారు కదా, ప్రొక్యూర్ చేసిన క్లోత్స్కి పేమెంట్స్ వెంటనే తీసుకోగానే పే చేయరు కదా, దానికి 60 days 90 days తర్వాత పే చేస్తుంటారు కదా. ఆ పే చేయాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉంటే మనకి ఇక్కడ ట్రేడ్ పేయబుల్ సెక్షన్లో కనబడతాయి అన్నమాట. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాక్చువల్ డివైడ్ చేసి చూపిస్తుంది, చాలా కంపెనీలు ఇలా చూపించకపోవచ్చు. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఎంత పే చేయాలి అండ్ అదర్ దెన్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఎంత పే చేయాలని డివైడ్ చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ మీకు అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్ అని కనబడుతుంటాయి కదా. ఈ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే సింపుల్ థింగ్ అండి, ఏం లేదు. 1 year లోపల ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ ఏవైతే పే చేయాల్సినవి ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకి అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి. వీటి ఒక డీటెయిల్స్ కావాలంటే మన ఇక్కడ నోట్స్ 22nd పాయింట్కి 23rd పాయింట్కి వెళ్ళినట్టయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ దొరికేస్తాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రొవిజన్స్ అని ఇక్కడ కూడా కనబడుతుంది కదా. 1 year లోపల వారంటీస్ కానీ లేకపోతే ఏవైతే వాటికి తెలియనివి ఎక్స్పెన్స్లు ఏవైతే వస్తాయని చెప్పి కంపెనీకి అనిపిస్తుంటుందో సో వాటి గురించి ప్రొవిజన్ పక్కన కొంచెం అమౌంట్ పెడుతుంటారు అనమాట. లెట్స్ సే 1 year లోపల ఏవైతే అలా వచ్చాయో వాటికి పెట్టిన డబ్బులు ఇక్కడ మీకు కరెంట్ లయబిలిటీ సెక్షన్లో కనబడతాయి అన్నమాట. సో మనం ఈ 3 పాయింట్లు కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీని, అలాగే కంపెనీ యొక్క టోటల్ నాన్ కరెంట్ లయబిలిటీస్ని, అలాగే కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్ని మూడింటిని యాడ్ చేసినట్టయితే మనకి కంపెనీ యొక్క టోటల్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయన్నది అర్థమైపోతుంది అన్నమాట. మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క లయబిలిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ లయబిలిటీస్ అన్ని కంపెనీ యొక్క సోర్స్ ఆఫ్ ఫండ్స్ అయితే, అంటే కంపెనీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో తెలిసినట్టయితే, మన అసెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ కంపెనీ ఆ డబ్బుల్ని ఎక్కడ యూటిలైజ్ చేసింది అన్నది మనకి అసెట్స్ లో తెలుస్తుంది అన్నమాట. మనకి అసెట్స్ లో కూడా 2 రకాల అసెట్లు ఉంటాయి, ఒకటి నాన్ కరెంట్ అసెట్స్, ఇంకోటి కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లయబిలిటీస్ లో లాగే ఏవైతే అసెట్స్ 1 year లోపల లిక్విడేట్ చేయలేని అసెట్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్ అసెట్స్ అని మనకి నాన్ కరెంట్ అసెట్ లోకి వస్తాయి. అదే 1 year లోపల లిక్విడేట్ చేయగలిగే అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెంట్ అసెట్స్లోకి వస్తాయి అన్నమాట.
ఈ నాన్ కరెంట్ అసెట్స్లో ఫస్ట్ పాయింట్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో మీకు ముందుగా చెప్పిన పాయింట్ గుర్తున్నట్టయితే ప్రాపర్టీస్ ఒక వాల్యూ ఏదైతే చూపిస్తారో అది కొన్నప్పుడు వాల్యూ ఉంటుంది అన్నమాట, మార్కెట్ వాల్యూ కాదు. సో మార్కెట్లో ఈ ప్రాపర్టీస్ ఒక వాల్యూ ఇంకొంచెం పెరిగే ఉంటుంది. బట్ కానీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఇక్కడ డిప్రిసియేషన్ తీసుకుంటారన్నమాట. ఈ డిప్రిసియేషన్ 2 రకాలు ఉంటుంది. నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎలా రీచ్ చేయాలో చెప్పేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డిప్రిసియేషన్ తీసుకున్న తర్వాత ఒక వాల్యూ అని చెప్పి గుర్తుంచుకోండి. నా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ ఒక వాల్యూ 2,97,847 crores అన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కనబడుతుంది. ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే బేసికలీ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇందాక రిలయన్స్ రీటైల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ రీటైల్ ఒక 2-3 స్టోర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనుకుందాం, ఇంకా ఓపెన్ అవ్వలేదు, కన్స్ట్రక్ట్ చేస్తుంది అనుకుందాం. ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ డబ్బులు క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద వస్తాయి అన్నమాట. సో ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద కనబడే నెంబర్ మనకి అది. అలాగే మనకి అసెట్స్లో 2 రకాల అసెట్స్ ఉంటాయి, ఒకటి టాంజిబుల్ అసెట్స్, ఇంకోటి ఇంటాంజిబుల్ అసెట్స్. ఈ టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే బేసికల్ ఏవైతే అసెట్స్ని మనం టచ్ చేయగలుగుతాం లేకపోతే ఫిజికల్లీ చూడగలుగుతాం అవి టాంజిబుల్ అసెట్స్ అన్నమాట. లైక్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే కార్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ కానీ, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ అనుకున్నట్టయితే కంపెనీస్కి పేటెంట్స్ కానీ లేకపోతే ట్రేడ్ మార్కులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంటాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఈ పేటెంట్ల ద్వారా కూడా కంపెనీస్ ప్రాఫిట్ సంపాదించవచ్చు కదా, సో అందు గురించి వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఇంటాంజిబుల్ అసెట్స్ విషయంకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఇంటాంజిబుల్ అసెట్స్ కనబడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అండర్ డెవలప్మెంట్ అన్నమాట. ఏవైతే ఇంటాంజిబుల్ అసెట్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్ అండర్ డెవలప్మెంట్లోకి వస్తుంది అన్నమాట. అగైన్ ఇక్కడ మన నోట్స్లోకి వెళ్ళామనుకోండి వాటి యొక్క డీటెయిల్స్ మనకు దొరికేస్తుంది నోట్స్ అని ఫస్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే. ఈ నాన్ కరెంట్ అసెట్స్లో మనకు నెక్స్ట్ కనబడేది ఫైనాన్షియల్ అసెట్స్ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇక్కడ సెకండ్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే నోట్స్లోని మనకి ఎక్కడెక్కడైతే ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కనబడుతుంది కదా, ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారనేది మనకు కనబడుతుంది. అండ్ సెకండ్ మీకు లోన్స్ అని కనబడుతుంది. ఈ లోన్స్ని చూసి కంగారు పడకండి, అసెట్స్లో లోన్స్ ఎందుకు ఉన్నాయని. బేసికల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడీస్ కానీ లేకపోతే ప్రమోటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏవైతే లోన్స్ రూపంలో ఇచ్చి ఉంటారో అవన్నీ ఇక్కడ లోన్స్లో కనబడతాయి అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆ లోన్స్ నుంచి కంపెనీ ఇంట్రెస్ట్ రూపంలో సంపాదిస్తూ ఉంటుంది, అలాగే ఆ లోన్స్ మళ్ళీ రీపే అవుతాయి కదా, సో అందు గురించి ఇది అసెట్స్లో మనకు కనబడుతుంది అన్నమాట. మిగిలిన అన్ని నాన్ కరెంట్ అసెట్స్ అంటే మిగిలిన చిన్నవి ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏవైతే సెక్యూరిటీ డిపాజిట్లు కలెక్ట్ చేసి ఉంటారో ఇవన్నీ మిగిలినవి ఏవైతే చిన్నవి ఉంటాయో అవన్నీ మనకి అదర్ నాన్ కరెంట్ అసెట్స్లో కనబడతాయి అన్నమాట. కరెంట్ అసెట్స్ విషయంకి వచ్చినట్టయితే కంపెనీ యొక్క ఇన్వెంటరీస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్లు తయారు చేయాలనుకోండి. లెట్స్ సే రిలయన్స్ రీటైల్ ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేద్దాం. రిలయన్స్ రీటైల్ స్టోర్లో చాలా బట్టలు పెట్టి ఉంటుంది, సో అవన్నీ సేల్ అవ్వవు కదా, అవన్నీ ఇన్వెంటరీ అన్నమాట. సో ఆ ఇన్వెంటరీ ఎంత ఉన్నది అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ అలాగే ఫైనాన్షియల్ అసెట్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశారు, అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముంటారు కదా, అమ్మిన తర్వాత వీళ్ళకి పేమెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అలా పెండింగ్లో ఉన్న పేమెంట్స్ ఏవైతే ఉంటాయి వీళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన పేమెంట్స్ అన్ని మనకి ట్రేడ్ రిసీవబుల్స్లో కనబడతాయి. అండ్ అలాగే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఏవైతే ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే అకౌంట్స్లో ఉన్న క్యాష్ కానీ ఇవన్నీ మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లో కనబడుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కరెంట్ అసెట్స్లో ఒక లోన్ కనబడుతుంది. ఈ లోన్ సెక్షన్ ఏంటంటే 1 year లోపల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏవైతే లోన్స్ అంటే వీళ్ళు ఇచ్చి ఉంటారో అవన్నీ మీకు కరెంట్ అసెట్స్లో లోన్స్ పాయింట్లో కనబడతాయి. నెక్స్ట్ మీకు అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మిగిలిన అన్ని ఫైనాన్షియల్ అసెట్స్ కనబడతాయి అన్నమాట. సో ఇవన్నీ మనం యాడ్ చేసినట్టయితే టోటల్ ఇక్కడ నాన్ కరెంట్ అసెట్స్ ని కరెంట్ అసెట్స్ ని రెండింటిని యాడ్ చేసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక టోటల్ అసెట్ ఎంత ఉన్నది అన్నది మనకు అర్థం అవుతుంది అన్నమాట. మీకు ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక బ్యాలెన్స్ షీట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలా మీరు ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మీరు ఆ కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్ ని ఈజీగా ఇలా రీడ్ చేయొచ్చు అన్నమాట. నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే ఈ లైబిలిటీస్లోని మనం నాన్ కరెంట్ లైబిలిటీస్ కరెంట్ లైబిలిటీస్ మాట్లాడుకునేటప్పుడు బారోయింగ్స్ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నాన్ కరెంట్ లైబిలిటీస్లోని బారోయింగ్స్ మాట్లాడుకున్నాం, కరెంట్ లైబిలిటీస్లోని బారోయింగ్స్ మాట్లాడుకున్నాం. నాన్ కరెంట్ లైబిలిటీస్లో బారోయింగ్స్ ఏంటి 1 year అండ్ అబోవ్ లోన్స్, అండ్ కరెంట్ లైబిలిటీస్లో బారోయింగ్స్ ఏంటి 1 year బిలో లోన్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో నాన్ కరెంట్ బారోయింగ్స్ అండ్ అలాగే కరెంట్ బారోయింగ్స్ పక్కన ఏవైతే నెంబర్ కనబడుతుందో ఈ 2 నెంబర్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఈక్విటీ ఏదైతే ఉంటుందో టోటల్ ఈక్విటీతో డివైడ్ చేయండి. సో ఫస్ట్ మీరు నాన్ కరెంట్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో నాన్ కరెంట్ బారోయింగ్స్ని కరెంట్ బారోయింగ్స్ని రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని టోటల్ ఈక్విటీతో డివైడ్ చేయండి. నా రైటింగ్ కొంచెం భయంకరంగా ఉన్నది, పార్డన్ మీ ఫర్ దట్. సో ఇలా చేసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత అన్నది మనకు అర్థం అవుతుంది అన్నమాట.
నేను ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు చేయమని చెప్పట్లేదు, వేరే ఏదైనా కంపెనీది తీసుకుని బ్యాలెన్స్ షీట్ తీసుకున్న తర్వాత మీరు చేసినట్టయితే మీకు ఈజీగా ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని రీచ్ చేయడం అర్థమవుతుంది. అలాగే వేరియస్ రేషియోస్ని ఎలా మన ఫ్యూచర్లో నేర్చుకునేటప్పుడు వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో మీరు ఈ డెట్ టు ఈక్విటీ రేషియోని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేశారు అండ్ ఆ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత కనబడుతుంది అన్నది ఏదర్ కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేసినట్టయితే ఐ విల్ బీ వెరీ మచ్ హ్యాపీ. సో మిస్ అవ్వకుండా మీ హోంవర్క్ని అయితే తప్పకుండా చేయండి. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలి నేర్చుకుందాం, దాని తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలి నేర్చుకుందాం, దాని తర్వాత ఈ 3 స్టేట్మెంట్ని కంబైన్ చేసి ఏదైనా కంపెనీ యొక్క కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది మీకు నేర్పిస్తాను. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక జెంటల్ రిమైండర్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఈ ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ నేర్చుకోండి సిరీస్లోని ఈ వీడియో డైరెక్ట్గా వచ్చినట్టయితే కంప్లీట్ సిరీస్ ఒక ప్లేలిస్ట్ మీకు ఇక్కడ వస్తుంది. ఆ ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ సిరీస్ని ఫాలో అవచ్చు. అలాగే నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నేను ఏదైతే టార్గెట్ని చెప్పానో ఆ టార్గెట్ని నెక్స్ట్ వీక్ లోపలే ఫుల్ఫిల్ చేసేస్తారండి. ఆ టార్గెట్ అయిపోగానే నెక్స్ట్ పార్ట్ని కూడా అప్లోడ్ చేసేస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన 1 వీక్ తర్వాత చూస్తున్నట్టయితే ఆ నెక్స్ట్ పార్ట్ని కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.